హలో అందరికీ నమస్తే. నేను మీ శ్రీశైలం. గత కొద్ది రోజుల నుండి ఒక సోషల్ మీడియాలో సెన్సేషనల్ వార్తగా నిలిచినటువంటి వ్యక్తి ఎవరంటే నా అన్వేషణ అని చెప్పవచ్చు. ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఏముంది? ఇతని గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అనేసి కూడా అనుకున్న సందర్భంలో కొంచెం ప్రత్యేకమైన వ్యక్తి అనే చెప్పవచ్చు. ఏ విధంగా అంటే నా అన్వేషణ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కావచ్చు, ఎన్నో ప్రపంచ దేశాలను చుట్టుముట్టి, సందర్శించి, ఆ దేశాలలో ఉన్నటువంటి వింతలు, విశేషాలు, ఆ దేశాల యొక్క సంస్కృతులను అందరికీ కూడా వివరించే ప్రయత్నం చేస్తూ చాలామందిని ఆకట్టుకున్న తరుణంలో ఎంతోమంది కొన్ని లక్షల మంది సబ్స్క్రైబర్లని, ఫాలోవర్స్‌ని సంపాదించుకున్నటువంటి ఘనత ఎవరికి ఉందంటే నా అన్వేషణకు ఉందని చెప్పవచ్చు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడి వరకైతే బానే ఉంది. మరే ఆ ప్రపంచ దేశాలను విద్వేషపూరితమైనటువంటి మాటలు మాట్లాడే ప్రయత్నం చేయడం వల్ల అతనికి ఈ తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఫాలోవర్స్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు చాలా వ్యతిరేకమయ్యే పరిస్థితికి వచ్చిందని చెప్పవచ్చు. ఒకానొక సందర్భంలో సీతాదేవిని కూడా, మన రాముల వారిని, సీతాదేవిని కూడా కించపరుస్తూ మాట్లాడడం, ద్రౌపదీదేవిని కించపరుస్తూ మాట్లాడడం, అతని వినాశనానికే విపరీత బుద్ధి అన్నట్లు అతని యొక్క ఎదుగుదల మొత్తం తగ్గడానికి ఈ యొక్క కారణాలు కూడా అనేసి చెప్పడం జరుగుతుంది విశ్లేషకులు. అయితే ఇప్పుడు ఏమంటాడు మన అన్వేషణ, ఏమంటుండంటే ఇండియాలో ఉన్నటువంటి సొసైటీలో మనం బ్రతకలేము, ఇండియా అసలు కరెక్ట్ కాదు, బయటి ప్రపంచ దేశాలే చాలా మంచి, చాలా ప్రశాంతంగా ఉంటుంది, అక్కడైతేనే మనం బతకగలుగుతాం అనే విధంగా మాట్లాడుతున్నాడు. దానికి మన భారతీయులే కావచ్చు, తెలుగు రాష్ట్రాల ప్రజలే కావచ్చు ఏమంటున్నారు అంటే, మరి నువ్వు పుట్టిందేమో మన తెలుగు రాష్ట్రాల్లో, మన భారతదేశంలో, మరే భారతదేశంలో పుట్టి భారతదేశంనే విమర్శిస్తే అది కరెక్ట్ కాదు కదా అని కొంతమంది. తెలుగు రాష్ట్రాల ప్రజలే కావచ్చు, మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలే ఎక్కువ మంది ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్గా ఉన్నారు. వాళ్ళందరూ వీడియోలు చూడడం వల్లనే మంచి ఆదాయం సంపాదిస్తున్నాడని చెప్పవచ్చు. ఎలాంటి సందేహం లేదు. దాదాపు నెలకు 30 లక్షలు కూడా సంపాదించుకున్న రోజులున్నాయి అన్వేషణకు. అయితే మరి ఇంత సొమ్ము తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజల వీడియోలు చూడడం వల్లనే నువ్వు సంపాదించుకుంటున్నావు. మళ్ళీ తెలుగు ప్రజలనే తిడతావు, హిందువులను తిడతావు, హైందవ మతాన్ని తిడతావు. హిందూ మతం కోసం ఎవరైతే పోరాటం చేస్తారో వాళ్ళందరి మీద తీవ్రమైన పరుషమైన పదజాలాలు వాడతావు. ఇది కరెక్ట్ కాదు కదా అని అంటే బత్తాయిలు అంటాడు, అదంటాడు, ఇదంటాడు, ఏం పీకలేరు అంటాడు, నా ఇంటికి కూడా ఏం చేయలేరు అంటారు. ఇట్లా రకరకాల మాటలు మాట్లాడుతున్నాడు. అందులో భాగంగానే వీటన్నింటినీ ఓపిక పట్టి ఇక ఇట్లా కాదు, ఇక మనోడు చెప్తే వినడు అనేసి అతని పాస్పోర్ట్ రద్దు చేయాలి, మొత్తం ఇన్స్టా ఐడి, యూట్యూబ్లు కూడా బ్లాక్ చేయాలనేసి కొంచెం గట్టిగా పోరాటం చేసి కరాటే కళ్యాణి గారు పంజాగుట్ట పిఎస్లో కేసు పెట్టడం, ఆ కేసు పెట్టిన తరుణంలో పోలీసులు పరిశీలించి లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం అంతా జరిగిన విషయమే. అయితే ఈ లుకౌట్ నోటీసులు జారీ చేస్తే మనోడేమంటాడు, అసలు ఆ లుకౌట్ నోటీసు నాకు గింత కూడా ఏం చేయలేదు అనే విధంగా మాట్లాడుతూ, నాకు ఒక 8 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్ ఉంది, 3 సుప్రీంకోర్టు లాయర్లుర్రు, 3 హైకోర్టు లాయర్లుర్రు, నాకు ఏ విధమైన కేసులు పడ్డా ఏ విధమైన కూడా ఎవ్వరు ఏం చేయలేరు నన్ను, నేనేందో చూపిస్తా, 2026లో బత్తాయిలకు ఒక్కొక్కరికి నేనేందో చూపిస్తా అని చాలా విచిత్రంగా మాట్లాడుతున్నాడు మొత్తానికైతే. అయితే ఎప్పుడు వస్తాడు, ఇండియాకి ఎప్పుడు వస్తా అని మళ్ళీ ఒక వీడియో చేయడం జరిగింది. అది 2035 వరకు అతని యొక్క పాస్పోర్ట్కు పరిమితి ఉన్నది.
2035లో పూర్తవుతున్న సందర్భంలో 35లో ఇండియాకైతే ఖచ్చితంగా వస్తాడట. మరి 35 వరకు వస్తాడా? లేకుంటే మధ్యలోనే వస్తాడా? మరి ఈ లుకౌట్ నోటీసులు జారీ అయినాయి కాబట్టి వేరే విధంగా ఏమన్నా ఇండియాకు రప్పించి అతన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా పోలీసులకు అనేది మరి త్వరలోనే మనం చూద్దాం. మొత్తానికైతే అన్వేషణ చాలా వాక్చాతుర్యంతోని తన యొక్క వాగ్దాటితోని చాలా చక్కగా మాట్లాడే విధానం అందరికీ నచ్చిందే, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ అతని యొక్క వింత పోకడలే అతని యొక్క ఎదుగుదలకు అడ్డంకిగా మారుతున్నాయని చెప్పవచ్చు. ఆ ప్రవర్తన అనేది కొంచెం మార్చుకుంటే చాలా బాగుంటుంది అనేసి అందరూ నిపుణులు చెప్పడం అదే, విశ్లేషకులైనా అదే చెప్తున్నారు. తెలుగు ప్రజలు కూడా నా అన్వేషణకు చెప్పేది ఒకటే. చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్.